ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు వద్దాం. శాసనసభ మొత్తాన్ని గులాబీమయం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. 3 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెస్ సభ్యులను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేర్చుకునే కార్యక్రమం ఊపందుకుంది. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది. మొత్తం మీద ఓటర్లు వంచనకు గురవుతున్నారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులెవరూ ఉండకూడదని అనుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అత్యవసర మెజారిటీ వచ్చినందున సుస్థిర ప్రభుత్వం కోసం ప్రతిపక్షాల సభ్యులను పార్టీలో చేర్చుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబితే ప్రజలు కూడా సరేనని భావించారు. తాజా ఎన్నికలలో కేసీఆర్ కు తిరుగులేని మెజారిటీ వచ్చింది. అయినా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సమర్థనీయం ఎలా అవుతుంది? తెలంగాణలో మరో పార్టీ బతికి బట్ట కట్టకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టున్నారు. అలా భావించడం ధర్మం కాదు, ప్రకృతి ధర్మానికి విరుద్ధం కూడా. శాసన మండలిలో కాంగ్రెస్ కి చోటు లేకుండా చేసిన కేసీఆర్ శాసనసభలో కూడా కాంగ్రెస్ కు చోటు లేకుండా చేయాలనుకున్నారు. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర సమితి, మజ్లిస్ పార్టీలకు మాత్రమే చోటు ఉండాలని కేసీఆర్ తలపోస్తున్నట్టున్నారు. ఇలా అయితే తెలంగాణలో ఇకపై ఏ ఎన్నికలు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఓటర్ల జాబితా నుంచి వ్యతిరేక ఓటర్లను తొలగించి ఓటేయకుండా చేస్తారు. ప్రతిపక్షాలు గెలిచే అవకాశం లేకుండా నోట్లు వెదజల్లుతారు. అన్నింటినీ తట్టుకొని ఎవరైనా గెలిస్తే వాళ్లను ముఖ్యమంత్రి తన పార్టీలో విలీనం చేసుకుంటారు. ఇంతోటి దానికి ఎన్నికలెందుకు? అన్ని ఏకగ్రీవాలే అని ప్రకటించుకుంటే సరిపోతుంది కదా. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇవాళ తెలంగాణ సమాజం సుప్త చేతనావస్థలో ఉంది గాని జరుగుతున్న పరిణామాలకు కాలమే సమాధానం చెబుతుంది. అయినా మన బంగారం మంచిదైతే అన్నట్టుగా కాంగ్రెస్ శాసన సభ్యులకు నిబద్ధత ఉండి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు ఫలించేవి కాదుగా. ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బై